Drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. నా పేరు మహాలక్ష్మి అండ్ ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి హౌ టు స్టార్ట్ న్యూ బిజినెస్. ఆల్రెడీ బిజినెస్లో ఉన్నవాళ్ళు అండ్ కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు. ఆల్రెడీ బిజినెస్ చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదో కొంచెం ఆలోచన అనుభవం ఉంటుంది కాబట్టి దాని త్రూ నుంచి ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటారు. అండ్ కొత్తగా చేసే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, చాలా కన్ఫ్యూజ్, చాలా డౌట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మనం చేసే బిజినెస్ మనకు తెలిసింది అయి ఉండాలి. అంటే అన్ని బిజినెస్లు అందరికీ తెలియవండి, అంటే లైక్ మనకు ఇష్టం కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేనున్నాను, సపోజ్ నా ఫీల్డ్ ఏంటంటే మిషనరీ సేల్ చేయడం, బట్ నాకు ఫ్యాషన్ డిజైన్ అంటే చాలా ఇంట్రెస్ట్. లైక్ మనం వేసుకునే డ్రెస్సింగ్స్ డిజైన్ చేయడం కానీ ఇలా ఫ్యాషన్ డిజైన్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది అనమాట. సో ఆ ఇష్టం మనలో ఏముంది, మనం అది గుర్తించుకోవాలి. మనకు ఏది ఇష్టం ఉంది, బాగా మనం ఇష్టపడి చేసే వర్క్లో ఏంటంటే మనకు అక్కడ కష్టం ఉన్నా కూడా మనకు ఆ ప్రాబ్లం అనేది తెలియదు. సో హ్యాపీగా వర్క్ చేస్తాం కాబట్టి అక్కడ మనకు సక్సెస్ దొరుకుతుంది. ఇది ఫస్ట్ పాయింట్ అండి. అండ్ అనుభవం లేని ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటున్నారు, అది మంచి బిజినెసే, బట్ మీకు అనుభవం లేదు. సో ఆ బిజినెస్ గురించి మీకు తెలియదు. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే తెలుసుకోండి. ఇప్పుడు మీకు ఏదైతే బిజినెస్ బాగుంది అని అనిపించిందంటే దాని గురించి కొంచెం తెలుసుకొని అది మీరు స్టార్ట్ చేస్తే మీ కెపాసిటీ ఎంతవరకు ఉంటుంది, దాన్ని రీచ్ అవ్వగలుగుతారా లేదా, కొంచెం గ్రౌండ్ వర్క్ అనేది చేసుకొని బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అలా కూడా చాలామంది సక్సెస్ అవుతారు. అండ్ మ్యాక్సిమం బిజినెసెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఒక్కసారి పెట్టుబడి పెట్టి చేసుకునే బిజినెసెస్ లాంటివి ఉంటే చాలా బాగుంటాయి. బట్ మనకు తెలిసినా తెలియకపోయినా తెలుసుకొని మనం ప్రతిదీ చేయగలుగుతాం. ఎందుకంటే అందరికీ అన్ని అనుభవం పుట్టుకతోటి ఎవరికి ఏవి రావు. సో ఎవరైనా కూడా తెలుసుకొని నేర్చుకొని చేసేది బిజినెస్. సో కాబట్టి ఏదైనా బాగుందిన్నప్పుడు బాగున్నది ఒకరికి బాగుంటుంది, ఒకరికి బాగుండదు. అందరికీ బాగున్నది మనకు బాగలేకపోవచ్చు, మనకు బాగున్నది వేరే వాళ్ళకి బాగలేకపోవచ్చు. సో ప్రతి దాంట్లో 100కి 100% ఎవరు సక్సెస్ అవ్వరు. సో బాగుందన్న బిజినెస్ మీకు ఏదైనా తెలిసినప్పుడు దాని గురించి కొంచెం సర్చ్ చేసి ఆలోచన చేసి మీరు ఎంతవరకు చేయగలుగుతారు దానికి న్యాయం. ఆ బిజినెస్ బాగుండొచ్చు, మీరు పర్ఫెక్ట్గా దానికి ఫిట్ అవ్వకపోతే మీకు సెట్ అవ్వదు కదా. సో అది కూడా చూసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా సక్సెస్ అవుతారండి. యాక్చువల్లీ ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు, ఇంట్లో పని చేసి అలసిపోయి కూర్చుంటుంటారు. బట్ అలా కాదు, లేడీస్ అంటే ఒక పవర్, మనకు ఒక గుర్తింపు రావాలి. సో ఇది చాలామందికి ఉంటుంది, ఉన్నా కూడా ఎందుకంటే ఇంట్లో సపోర్ట్ లేకపోవడం వల్ల ఏమీ చేయలేకపోతారు. కొందరికి మంచి సపోర్ట్ ఉంటుంది, వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదు, అలాంటి వాళ్ళకు సో ఆపోజిట్గా ఉంటారు. సో ఎలా అయినా కూడా మనకంటూ ఒక స్పెషల్ గుర్తింపు వచ్చినప్పుడు ఆ ఫీల్, ఆ థ్రిల్లింగ్ డిఫరెంట్ అండి. సో కాబట్టి మన కోసం మనకి ఏ ఫ్యాషన్ ఉందో, మనకి ఏ ఇష్టాలు ఉన్నాయో దాని మీద ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం, ఏదైనా ఒక డెవలప్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయం గురించి మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. నా పేరు మహాలక్ష్మి అండ్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ గురించి ఏదైనా మీరు డిస్కస్ చేయాలంటే కూడా చేయొచ్చు. సో అది ఎంతవరకు మీకు సెట్ అవుతుంది లేదన్నా కూడా డిస్కస్ చేయొచ్చు. ఒకవేళ నాకున్న అనుభవం ప్రకారం నేను గైడ్ చేస్తానండి. థ్యాంక్ యూ.